హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రీ గ్యాస్ సిలిండర్పై కొత్త మెలిక, ఆ వివరాలు ఏంటో వీడియోలో చెప్తాను. వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, చూడండి ఫ్రెండ్స్. సిలిండర్ బుకింగ్, డెలివరీ మరియు సబ్సిడీ వ్యవస్థపై కఠిన నియమాలు అమలు చేస్తోంది ప్రభుత్వం. రేషన్ కార్డు మరియు గ్యాస్ సిలిండర్ పథకం 2020 ప్రకారం కొత్త నియమాలు అయితే తీసుకురాబోతోంది. అది 2028 వరకు వర్తిస్తాయి. ఈ పారదర్శకత, భద్రత మరియు సబ్సిడీల మీద పంపిణీ అయితే ఈ యొక్క వివరాలు అయితే ఇలాగైతే ఉన్నాయన్నమాట. సో కొత్త నిబంధనలు ఏంటంటే, ఈకేవైసీ ఎల్పిజి కస్టమర్లు సిలిండర్ బుక్ చేసుకునే ముందు ఈకేవైసీ పూర్తి చేసుకోవాలి. ప్రక్రియ అయితే పూర్తి అవ్వాలి. ఆధార్ కార్డు మరియు మొబైల్ నెంబర్ గ్యాస్ ఏజెన్సీతో లింకు చేసుకోవాలి. ఆధార్ ప్రామాణీకరణ ఓటీపీ ద్వారా కూడా చేసుకోవచ్చు. కేవైసీ లేకపోతే సిలిండర్ డెలివరీ తిరస్కరించబడుతుందన్నమాట. రూల్ నెంబర్ 1 ఏంటంటే, ఇప్పటి వరకు ఎవరికైతే ఈకేవైసీ లేకుండా అంటే కేవైసీ చేసుకోకుండా సిలిండర్ బుక్ చేసుకున్నారో వారికి ఇక్కడ నుంచి సిలిండర్ డెలివరీ అవ్వదు. సబ్సిడీ డబ్బులు కూడా రావు. అలాగే ఓటీపీకి ప్రామాణికంగా ఈ యొక్క ఈకేవైసీ అనేది చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఎవరైనా గ్యాస్ డెలివరీ చేయాలంటే చాలామంది బయట బ్లాక్ కొంటున్నారు. అలా కాకుండా గృహ వినియోగదారులకు మాత్రమే ఈ గ్యాస్ సిలిండర్ డెలివరీ అయ్యేలాగా ఓటీపీ ఆప్షన్ తీసుకురావడం జరుగుతుంది. అంటే ఓటీపీ చేస్తేనే మీకు గ్యాస్ డెలివరీ చేస్తారు, లేకపోతే గ్యాస్ డెలివరీ చేయరు. ఇది రెండో రూలు. గతంలో కొంతమంది ఒకటి కంటే ఎక్కువ గ్యాస్ కనెక్షన్లోనే వారిని చట్టబద్ధ విధంగా సబ్సిడీ కూడా పొందుతున్నారు. అందు నిమిత్తమనే కేవైసీ అనేది తీసుకురావడం జరిగిందనమాట. సో ఓటీపీ ద్వారా కూడా చేసుకోవచ్చు మనం, లేదా ఈ వేలిముద్ర ద్వారా చేసుకోవచ్చు, లేదా మనం గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళినట్లయితే వారు కూడా ఈ యొక్క ఈకేవైసీ అనేది చేయడం జరుగుతుంది. సో బ్లాక్ మార్కెట్, నకిలీ బుకింగ్లను నిరోధించడానికి, సరైన వ్యక్తులకు సబ్సిడీ అందించడానికి, సురక్షితమైన డెలివరీ చేయడానికి ఈ కొత్త రూల్స్ అనేవి తీసుకురావడం జరిగింది. సో ఓటీపీ చేస్తేనే డెలివరీ చేస్తారు. అలాగే కేవైసీ అయితేనే మాత్రమే బుకింగ్ ప్రారంభం అవుతుంది మీకు. అలాగే సబ్సిడీ కూడా పడడం అయితే జరుగుతుంది. ఈ రూల్స్ అన్నీ కూడా మనకు ఈ రోజు నుంచే అయితే అందుబాటులోకి అయితే రావడం జరిగిందన్నమాట. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పెట్టినటువంటి అన్నమాట. సో ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కు షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.